హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా పాత వాళ్ళైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలా టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి అయితే అన్న బ్యాటరీ అనేది జల్దీ ఫాస్ట్గా అయితే దిగిపోతుందన్న, దాని గురించి అయితే ఫాస్ట్ దిగిపోకుండా కొన్ని టిప్స్ చెప్పండి అన్న అని చెప్పని అయితే చాలామంది అయితే అడుగుతారు అబ్బా. దాని గురించి అయితే వీడియో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోరు ఇప్పుడు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో కొంత బూస్టప్ అనేది పెరుగుతుంది, వీడియో ఏమైనా థాట్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ కొట్టండి. ఈ వీడియోకి వచ్చేసి మినిమం వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి అయితే నాకు ఈ వీడియోకు వచ్చేసి అయితే ఒక 100 లైక్స్ అయితే కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ వచ్చేసి అయితే మీ మొబైల్లో బ్యాటరీ అనేది ఈ విధంగా ఉంటుంది అబ్బా. మెయిన్ వచ్చేసి మీరు చూడండి, ఒకప్పుడు బ్యాటరీలు అంటే ఈ విధంగా ఉంటుండే. కీప్యాడ్ ఫోన్లకు కానీ కొన్ని పెద్ద ఫోన్లకు కూడా తీసి పెట్టుడు ఉంటుండే బ్యాటరీలు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ బ్యాటరీస్ వచ్చినాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే దీనివల్ల మీరు బ్యాటరీ అనేది ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పని దాని గురించే వీడియో. కాబట్టి కొంచెం నా ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అంతే. అయితే మెయిన్ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఏం చేసుకోవాలంటే, మెయిన్ వచ్చేసి మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ కాపాడుకోవాలంటే ఫస్ట్ అయితే తప్పు చేయకండి. ఫస్ట్ తప్పు మెయిన్ వచ్చేసి అయితే ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది పెడుతుంటారు అబ్బా చాలామంది. అయితే ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఎండకు పోయేసరికి కూడా ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది దానివల్ల, ఎందుకంటే మెయిన్ వచ్చేసి అయితే ఈ బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. మీరు వచ్చేసి మెయిన్ ఏం చేయాలంటే ఎంత పెట్టుకుంటారో అంత పెట్టండి బ్రైట్నెస్, కానీ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అయితే పెట్టకూడదు మెయిన్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెడితే ఎందుకంటే బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది తీసేయండి. మీరు వచ్చేసి ఒకవేళ మీరు ఒక్కటే దగ్గర ఉన్నట్టయితే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది పెట్టుండ్రి. లేకపోతే మీరు ఎండ పోయడు, నీడకు వచ్చుడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చుడు, బయట పోయేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మెయిన్ వచ్చేసి దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే బ్యాటరీ మీద అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒకటి మెయిన్ తప్పు అయితే ఇది ఒకటి చేయకండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మీరు ఏం చేస్తారంటే అది ఈ లాక్ అనేది వేయకుండానైతే చాలామంది అవుతుంటారు. ఇట్లా బటన్ నొక్కగానే వేయాలి. మినిమం వచ్చేసి అయితే కొంతమంది ఏం చేస్తారంటే 2 minutes 1 minute దాకా కూడా ఈ స్క్రీన్ లాక్ ఆఫ్ అనేది పెట్టుకోరబ్బా. మినిమం వచ్చేసి ఒక 30 seconds అన్న 20 seconds అన్న పెట్టుకోండి. మినిమం 1 minute తర్వాత 2 minutes తర్వాత పెట్టుకున్నా కూడా ఈ విధంగానైతే ఛార్జింగ్ అనేది పోయే ప్రాబ్లం అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి మినిమం వచ్చేసి 30-20 seconds అయితే పెట్టుకోరు. మినిమం 1 minute దాటిందంటే ఛార్జింగ్ అనేది 100% అయితే ఇప్పుడు చూసిరు కదా. ఇట్నే బ్రైట్నెస్ వచ్చే వరకు ఏమవుతుందంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మినిమం ఒక 20 seconds కానీ 10 seconds కానీ 30 seconds లోపు అయితే మీరైతే లాక్ అనేది సెట్టింగ్ అనేది డిస్ప్లే ఆఫ్ అనేది లాక్ అనేది పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గర మీ మొబైల్ ఛార్జర్ అనేది మర్చిపోయారు అనుకో. ఇప్పుడు వచ్చేసి మీ మొబైల్ ఫోన్ ఛార్జర్ వచ్చేసి అయితే మినిమం వచ్చేసి 80 watts ఛార్జర్ అనుకో. మీరు వచ్చేసి ఏంటంటే మీ చుట్టాలు ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడనే ఛార్జింగ్ పెడతారు. మెయిన్ వచ్చేసి అయితే తప్పైతే వేయకూడదు. మీరు మెయిన్ వచ్చేసి మీ దాంట్లో ఛార్జింగ్ మినిమం కొంతమంది ఏం చేస్తారంటే మినిమం వచ్చేసి ఒక 80% ఛార్జింగ్ ఉందనుకో, చుట్టాలు ఇంటికి పోగానే అయిపోతుంది 20% అయిపోతుంది, ఆయన 20% దిగిపోయింది కదా అని చెప్పని ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్ పెడతా అంటారు. ఆ ఛార్జర్లు కూడా పెట్టకండి. మెయిన్ పెద్ద తప్పు అంటే ఇదే. మెయిన్ వచ్చేసి ఛార్జర్ మీ ఫోన్ వాట్స్ ఎంత ఉందో ఛార్జర్ అదే పెట్టుర్రు. ఎక్కువ పెట్టినా ప్రాబ్లం అవుతుంది, తక్కువ ఛార్జర్ పెట్టినా ప్రాబ్లం అవుతుంది. మీరైతే మెయిన్ వచ్చేసి అయితే ఈ ఛార్జర్లు ఎక్కడ పడితే అక్కడైతే పెట్టే ప్రయత్నం అయితే చేయకూడదు. కొంతమంది మెయిన్ వచ్చేసి ఏంటంటే కార్లలో వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ వచ్చేసి అయితే ఛార్జింగ్ పెట్టనేది ఫోన్ అనేది వాడుతూ అంటారు. మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్ అయితే వాడకూడదు. మెయిన్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడితే ఏమవుతుందంటే బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి మీరు అర్థమవుతుందా ఫ్రెండ్స్, మీరు ఛార్జింగ్ పెట్టి ఫోన్ అయితే వాడకూడదు. మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకొక పెద్ద తప్పు ఏం చేస్తారంటే నైట్ ఛార్జింగ్ 10:30కి అట్లా పడుకుంటప్పుడు పెడతారు. ఇక మార్నింగ్ దాకా దాని మీద సోయే ఉండదు కొంతమందికి అయితే ఫోన్లు. ఇప్పుడు ఏంటంటే మినిమం నైట్ దగ్గర ఎన్ని గంటల పెడతావు నువ్వు ఛార్జింగ్ వచ్చేసి మెయిన్ వచ్చేసి అయితే దగ్గర ఒక 10 పెట్టినాం అనుకో, మినిమం వచ్చేసి 1 గంట 2 గంటల్లో ఫుల్ అయిపోతుంది. ఆ నుంచి మళ్ళీ ప్లేస్ ఏంటంటే పొద్దుగాల దాకా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఉంటుంది కదా, బ్యాటరీ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. మెయిన్ వచ్చేసి మీరు ఎంతసేపు అంటే మినిమం 1 గంట సేపు ఛార్జింగ్ మీద లోడ్ అయిపోతుందా, 2 hours లోడ్ అవుతుందా, 3 hours లోడ్ అవుతుందా, ఆ లోపు చూసుకోవాలి. కానీ ఇక ఛార్జింగ్ పెట్టి మర్చిపోతారు. ఇక మార్నింగ్ లేచినాక చూస్తూ అంటారు కొంతమంది. ఆ విధంగానైతే తప్పైతే చేయకూడదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడు ఆ విధంగా కూడా చేయకూడదు. దానివల్ల కూడా ఫోన్ అనేది బ్యాటరీ అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి తప్పులు అయితే చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో ఇదే. నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అయితే కొంచెం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ తప్పులు అయితే చేయకూడదు. వీడియో లాంగ్ ఇంకా మత్తుగా ఉన్నది కానీ ఎందుకు నెక్స్ట్ టైం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బై నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం.